సంగారెడ్డి జిల్లా నిజాంపేట కేంద్రంలో జాతీయ రహదారిలో పెట్రోలింగ్ పోలీసులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 2 లారీల్లో తనిఖీలు చేయగా అక్రమంగా తరలిస్తున్న 55 టన్నుల పీడీఎఫ్ బియ్యం లభ్యమైంది. ఆ బియ్యాన్ని హైదరాబాద్ నుండి నాందేడ్ తరలిస్తున్నట్లుగా సమాచారం. లారీని బియ్యం స్వాధీనం చేసుకుని నారాయణ్ ఖేడ్ సివిల్ సప్లై గోదాంకు తరలించారు. హైవే మీద ఒక 2 లారీలు మహారాష్ట్ర బస్సింగ్ కలిగినవి. అనుమానాస్పదంగా అక్కడ ఆగి ఉండడం చూసి మేము వాటిని వెళ్ళి తనిఖీ చేస్తుండగా అందులో ప్రభుత్వం సరఫరా చేసే పీడిఎస్ రైస్ మంచిగా గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై డీటీ గారు మహేష్ గారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ నారాయణఖేడ్ తరలించి గోదాంలో జమ చేసి పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో 2 డ్రైవర్లు జుబేర్ మరియు బాలాజీ, వాటికి సంబంధించిన యజమానులు, వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని పీడిఎస్ రైస్ ఉందని గుర్తించి వాటి రైస్ని పంచనామా నిర్వహించి పోలీసు వారితో సంయుక్తంగా తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అట్టి పీడిఎస్ రైస్ని 2 లారీల్లో ఏదైతే